హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత కొన్ని క్లాస్లో నుంచి గ్రూప్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకుంటున్నాం అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అన్నవి అడగడం జరుగుతుందండి. మరి లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, స్టెయిన్లెస్ స్టీల్ దేని యొక్క మిశ్రమము? స్టెయిన్లెస్ స్టీల్ దేని యొక్క మిశ్రమము? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఐరన్ మరియు నికెల్. ఆప్షన్ బి ఐరన్, క్రోమియం మరియు నికెల్. ఆప్షన్ సి ఐరన్, క్రోమియం, జింక్. ఆప్షన్ డి ఐరన్, మంగనీసు. ఆప్షన్స్ మళ్ళీ చెప్తున్నానండి. ఈలోపు ఎవరికైనా ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఆప్షన్ ఏ ఐరన్ మరియు నికెల్. ఆప్షన్ బి ఐరన్, క్రోమియం మరియు నికెల్. ఆప్షన్ సి ఐరన్, క్రోమియం, జింక్. ఆప్షన్ డి ఐరన్, మంగనీషు. స్టెయిన్లెస్ స్టీల్ దేని యొక్క మిశ్రమం? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఐరన్, క్రోమియం మరియు నికెల్. ఐరన్ మరియు క్రోమియం మరియు నికెల్. నెక్స్ట్ క్వశ్చన్, 1000 పడగలు హిందీ అనువాదం సహస్ర ఫణిగా చేసిన వారెవరు? 1000 పడగలని హిందీ అనువాదం సహస్ర ఫణిగా చేసిన వారు ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ పివి నరసింహారావు. ఆప్షన్ బి దాశరథి. ఆప్షన్ సి స్వామి. ఆప్షన్ డి బుర్గుల రామకృష్ణరావు. ఆప్షన్ ఏ పివి నరసింహారావు. ఆప్షన్ బి దాశరథి. ఆప్షన్ సి స్వామి. ఆప్షన్ డి బుర్గుల రామకృష్ణరావు. 1000 పడగలుని హిందీ అనువాదం సహస్ర ఫణిగా చేసిన వారు ఎవరంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ పివి నరసింహారావు. పివి నరసింహారావు. నెక్స్ట్ క్వశ్చన్, విశాలాంధ్రలో ప్రజారాజ్యం గ్రంథాన్ని రచించిన వారు? విశాలాంధ్రలో ప్రజారాజ్యం గ్రంథాన్ని రచించిన వారెవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కంబపాటి సత్యనారాయణ. ఆప్షన్ బి తరివెల్ల నాగిరెడ్డి. ఆప్షన్ సి లక్కరాజు బసవయ్య. ఆప్షన్ డి పచ్చలపల్లి సుందరయ్య. ఆప్షన్ ఏ ఖమ్మంపాటి సత్యనారాయణ. ఆప్షన్ బి తరిమెల్ల నాగిరెడ్డి. ఆప్షన్ సి లక్కరాజు బసవయ్య. ఆప్షన్ డి పచ్చలపల్లి సుందరయ్య. విశాలాంధ్రలో ప్రజారాజ్యం గ్రంథాన్ని రచించిన వారు?
రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, పుచ్చలపల్లి సుందరయ్య. పుచ్చలపల్లి సుందరయ్య. నెక్స్ట్ క్వశ్చన్, మాలపల్లి అన్న తెలుగు నవలని రచించిన వారు? మాలపల్లి అన్న తెలుగు నవలని రచించిన వారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కాశీనాథుని నాగేశ్వరరావు. ఆప్షన్ బి కట్టమంచి రామలింగారెడ్డి. ఆప్షన్ సి ఉన్నావ లక్ష్మీనారాయణ. ఆప్షన్ డి న్యాయాధిపతి సుబ్బారావు. ఆప్షన్ ఏ కాశీనాథుని నాగేశ్వరరావు. ఆప్షన్ బి కట్టమంచి రామలింగారెడ్డి. ఆప్షన్ సి ఉన్నావ లక్ష్మీనారాయణ. ఆప్షన్ డి న్యాయపతి సుబ్బారావు. మాలపల్లి అన్న తెలుగు నవలని రచించిన వారు ఎవరంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఉన్నావ లక్ష్మీనారాయణ. ఉన్నావ లక్ష్మీనారాయణ. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర సరస్వత పరిషత్ని నెలకొల్పిన వారు? ఆంధ్ర సరస్వత పరిషత్ని నెలకొల్పిన వారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కుందుర్తి ఆంజనేయులు. ఆప్షన్ బి సోరవరం ప్రతాపరెడ్డి. ఆప్షన్ సి రామనంద తీర్థ. ఆప్షన్ డి దేవులపల్లి రామాంజనరావు. ఆప్షన్ ఏ కందుకూరి ఆంజనేయులు. ఆప్షన్ బి సోరవరం ప్రతాపరెడ్డి. ఆప్షన్ సి రామనంద తీర్థ. ఆప్షన్ డి దేవులపల్లి రామాంజనరావు. ఆంధ్ర సరస్వత పరిషత్ని నెలకొల్పిన వారు ఎవరంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి దేవులపల్లి రామాంజనరావు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రలో ఉప్పు సత్యాగ్రహం మొట్టమొదట ఎక్కడ ప్రారంభమైంది? ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహం మొట్టమొదట ఎక్కడ ప్రారంభమైనది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ విశాఖపట్నం. ఆప్షన్ బి మచిలీపట్నం. ఆప్షన్ సి బాపట్ల. ఆప్షన్ డి కాకినాడ. ఆప్షన్ ఏ విశాఖపట్నం. ఆప్షన్ బి మచిలీపట్నం. ఆప్షన్ సి బాపట్ల. ఆప్షన్ డి కాకినాడ. ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహం మొట్టమొదట ఎక్కడ ప్రారంభమైందంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మచిలీపట్నం. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మచిలీపట్నం. ఆంధ్రప్రదేశ్లో ఉప్పు సత్యాగ్రహం మొట్టమొదట మచిలీపట్నంలో ప్రారంభమైనది.
నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రరత్న అన్న బిరుదు ఎవరికి కలదు? ఆంధ్రరత్న అన్న బిరుదు ఎవరికి కలదు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆప్షన్ బి కాశీనాథుని నాగేశ్వరరావు. ఆప్షన్ సి టంగుటూరి ప్రకాశం. ఆప్షన్ డి రాయప్రోలు సుబ్బారావు. ఆప్షన్ ఏ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆప్షన్ బి కాశీనాథుని నాగేశ్వరరావు. ఆప్షన్ సి టంగుటూరి ప్రకాశం. ఆప్షన్ డి రాయప్రోలు సుబ్బారావు. ఆంధ్రరత్న అన్న బిరుదు ఎవరికి కలదంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆంధ్రరత్న అన్న బిరుదు దుగ్గిరాల గోపాలకృష్ణయ్యకు కలదు. నెక్స్ట్ క్వశ్చన్. వందే మాతరం మొదట ఎందులో ప్రచురితమైనది? వందే మాతరం మొదట ఎందులో ప్రచురితమైనది? వందే మాతరం మొదట ఎందులో ప్రచురితమైనది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఆనంద్ మఠ్. ఆప్షన్ బి గీతాంజలి. ఆప్షన్ సి హరిజన్. ఆప్షన్ డి కేసరి. ఆప్షన్ ఏ ఆనంద్ మఠ్. ఆప్షన్ బి గీతాంజలి. ఆప్షన్ సి హరిజన్. ఆప్షన్ డి కేసరి. వందే మాతరం మొదట ఎందులో ప్రచురితమైనది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఆనంద్ మఠ్. ఆనంద్ మఠ్. నెక్స్ట్ క్వశ్చన్. క్విట్ ఇండియా ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది? క్విట్ ఇండియా ఉద్యమం ఎక్కడ ప్రారంభమైనది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కలకత్తా. ఆప్షన్ బి ఢిల్లీ. ఆప్షన్ సి వార్దా. ఆప్షన్ డి బొంబాయి. ఆప్షన్ ఏ కలకత్తా. ఆప్షన్ బి ఢిల్లీ. ఆప్షన్ సి వార్దా. ఆప్షన్ డి బొంబాయి. క్విట్ ఇండియా ఉద్యమం ఎక్కడ ప్రారంభమైనది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి బొంబాయి. ఆప్షన్ డి బొంబాయి. నెక్స్ట్ క్వశ్చన్. జలియన్ వాలాబాగ్ మరణకాండ ఎప్పుడు జరిగింది? జలియన్ వాలాబాగ్ మరణకాండ ఎప్పుడు జరిగింది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 1918. ఆప్షన్ బి 1919. ఆప్షన్ సి 1920. ఆప్షన్ డి 1921. ఆప్షన్ ఏ
1918. ఆప్షన్ బి 1919. ఆప్షన్ సి 1920. ఆప్షన్ డి 1921. జలియన్ వాలాబాగ్ మరణకాండ ఎప్పుడు జరిగిందంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 1919. 1919. జలియన్ వాలాబాగ్ మరణకాండ 1919లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 1857లో మంగల్ పాండే తిరుగుబాటు ఎక్కడ జరిగింది? 1957లో మంగల్ పాండే తిరుగుబాటు ఎక్కడ జరిగింది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఢిల్లీ. ఆప్షన్ బి మీరట్. ఆప్షన్ సి బరక్పూర్. ఆప్షన్ డి కాన్పూర్. ఆప్షన్ ఏ ఢిల్లీ. ఆప్షన్ బి మీరట్. ఆప్షన్ సి బరక్పూర్. ఆప్షన్ డి కాన్పూర్. 1857లో మంగల్ పాండే తిరుగుబాటు ఎక్కడ జరిగిందంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి బరక్పూర్. బరక్పూర్లో 1857లో మంగల్ పాండే తిరుగుబాటు యుద్ధం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశపు మొట్టమొదటి వైస్రాయి ఎవరు? భారతదేశపు మొట్టమొదటి వైస్రాయి ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ లార్డ్ లారెన్స్. ఆప్షన్ బి లార్డ్ ఎలిజిన్. ఆప్షన్ సి లార్డ్ రిప్పన్. ఆప్షన్ డి లార్డ్ కానింగ్. ఆప్షన్ ఏ లార్డ్ లారెన్స్. ఆప్షన్ బి లార్డ్ ఎలిజిన్. ఆప్షన్ సి లార్డ్ రిప్పన్. ఆప్షన్ డి లార్డ్ కానింగ్. భారతదేశపు మొట్టమొదటి వైస్రాయి ఎవరు అంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్ భారతదేశపు మొట్టమొదటి వైస్రాయి. నెక్స్ట్ క్వశ్చన్. గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చాడు? గాంధీ దక్షిణ ఆఫ్రికా నుండి భారతదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చాడు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 1915. ఆప్షన్ బి 1916. ఆప్షన్ సి 1917. ఆప్షన్ డి 1918. ఆప్షన్ ఏ 1915. ఆప్షన్ బి 1916. ఆప్షన్ సి 1917. ఆప్షన్ డి 1918. గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చాడంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 1915 సంవత్సరంలో గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్. భగత్ సింగ్
రాజ్గురు సుఖ్దేవులు ఎప్పుడు ఉరితీయబడ్డారు? భగవత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవులు ఎప్పుడు ఉరితీయబడ్డారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 1930, ఆప్షన్ బి 1931, ఆప్షన్ సి 1932, ఆప్షన్ డి 1933. ఆప్షన్ ఏ 1930, ఆప్షన్ బి 1931, ఆప్షన్ సి 1932, ఆప్షన్ డి 1933. భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవులు ఎప్పుడు ఉరితీయబడ్డారంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 1931 సంవత్సరంలో. 1931 సంవత్సరంలో భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవులు ఉరితీయబడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్. కృష్ణ పత్రికని స్థాపించినది ఎవరు? కృష్ణ పత్రికని స్థాపించినది ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ గరిమెళ్ళ సత్యనారాయణ, ఆప్షన్ బి త్రిపురనేని రామస్వామి చౌదరి, ఆప్షన్ సి కొండ వెంకటప్పయ్య, ఆప్షన్ డి పర్వతనేని వీరయ్య. ఆప్షన్ ఏ గురిమెళ్ళ సత్యనారాయణ, ఆప్షన్ బి త్రిపురనేని రామస్వామి చౌదరి, ఆప్షన్ సి కొండ వెంకటప్పయ్య, ఆప్షన్ డి పర్వతనేని వీరయ్య. కృష్ణ పత్రికని స్థాపించినది ఎవరు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి కొండ వెంకటప్పయ్య. కొండ వెంకటప్పయ్య కృష్ణ పత్రికని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్. సితారాను భారతదేశంలో ఎవరు ప్రవేశపెట్టినట్లుగా చెప్పబడుతుంది? సితారాను భారతదేశంలో ఎవరు ప్రవేశపెట్టినట్లుగా చెప్పబడుతుంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ సయ్యద్ అలీ ఖాన్, ఆప్షన్ బి అమీర్ ఖుస్రు, ఆప్షన్ సి అబ్దుల్ ఫజీల్, ఆప్షన్ డి నసిరుద్దీన్ ఖుస్రు. ఆప్షన్ ఏ సయ్యద్ అలీ ఖాన్, ఆప్షన్ బి అమీర్ ఖుస్రు, ఆప్షన్ సి అబ్దుల్ ఫజీల్, ఆప్షన్ డి నసిరుద్దీన్ ఖుస్రు. సితారాను భారతదేశంలో ఎవరు ప్రవేశపెట్టినట్లుగా చెప్పబడుతుంది? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అమీర్ ఖుస్రు. అమీర్ ఖుస్రు. అమీర్ ఖుస్రు సితారాను భారతదేశంలో ప్రవేశపెట్టినట్లుగా చెప్పబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అంతర్జాతీయ పుష్పోత్సవాన్ని ఎక్కడ జరుపుతారు?
భారతదేశంలో అంతర్జాతీయ పుష్పోత్సవాన్ని ఎక్కడ జరుపుతారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ సిక్కిం, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి మేఘాలయ, ఆప్షన్ డి కర్ణాటక. ఆప్షన్ ఏ సిక్కిం, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి మేఘాలయ, ఆప్షన్ డి కర్ణాటక. భారతదేశంలో అంతర్జాతీయ పుష్పోత్సవాన్ని ఎక్కడ జరుపుతారంటే రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కర్ణాటక. కర్ణాటకలో భారతదేశంలో అంతర్జాతీయ పుష్పోత్సవాన్ని జరుపుతారు. నెక్స్ట్ క్వశ్చన్: దాదా సాహెబ్ ఫాల్కే తీసిన మొదటి ముఖ చిత్రం పేరేమిటి? దాదా సాహెబ్ ఫాల్కే తీసిన మొదటి ముఖ చిత్రం పేరేమిటి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఆలం ఆరా, ఆప్షన్ బి కిసాన్ కన్య, ఆప్షన్ సి రాజా హరిశ్చంద్ర, ఆప్షన్ డి మోహిని భస్మసూర. ఆప్షన్ ఏ అలాం ఆరా, ఆప్షన్ బి కిసాన్ కన్య, ఆప్షన్ సి రాజా హరిశ్చంద్ర, ఆప్షన్ డి మోహిని భస్మసూర. దాదా సాహెబ్ ఫాల్కే తీసిన మొదటి ముఖ చిత్రం పేరేమిటంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి రాజా హరిశ్చంద్ర. రాజా హరిశ్చంద్ర దాదా సాహెబ్ ఫాల్కే తీసిన మొదటి ముఖ చిత్రం. దిద్దుబాటు కథ రచయిత ఎవరు? దిద్దుబాటు కథ రచయిత ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ గూడిపాటి వెంకటచలం, ఆప్షన్ బి రాయప్రోలు సుబ్బారావు, ఆప్షన్ సి కందుకూరి వీరేశలింగం, ఆప్షన్ డి గురజాడ అప్పారావు. ఆప్షన్ ఏ గూడిపాటి వెంకటచలం, ఆప్షన్ బి రాయప్రోలు సుబ్బారావు, ఆప్షన్ సి కందుకూరి వీరేశలింగం, ఆప్షన్ డి గురజాడ అప్పారావు. దిద్దుబాటు కథ రచయిత ఎవరంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు దిద్దుబాటు కథను రచించారు. నెక్స్ట్ క్వశ్చన్: కోనాలమ్మ పదాలు రచయిత ఎవరు? కోనాలమ్మ పదాలు రచయిత ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ వేటూరి, ఆప్షన్ బి ఆరుద్ర, ఆప్షన్ సి ఆత్రేయ, ఆప్షన్ డి కోసరాజు. ఆప్షన్ ఏ వేటూరి, ఆప్షన్ బి ఆరుద్ర, ఆప్షన్ సి ఆత్రేయ, ఆప్షన్ డి కోసరాజు. కోనాలమ్మ పదాలు రచయిత ఎవరంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఆరుద్ర. ఆరుద్ర. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇక్కడితో క్లోజ్ చేస్తాను. మరొక వీడియోతో నేను ముందుకు వచ్చేస్తానండి.
ఈ వీడియోస్ కనుక మీకు యూజ్ అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.